చివరిగా ఇదేంటంటే ప్రజలారా, ఇంతకంటే ఘరానా మోసం నేనైతే నా 58 ఏళ్ల జీవితంలో చూడలేదబ్బా. ఇంతకంటే ఘరానా మోసం నా 58 సంవత్సరాల జీవితంలో చూడలే. ఇదేంటంటే ఈ దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రజాస్వామ్యం వచ్చినప్పటి నుంచి, ఎన్నికలు జరిగినప్పటి నుంచి జరిగిండదు ఈ ఘటన. ఏంటంటే ఎన్నికల కంటే ముందు ఓ రాజకీయ పార్టీ ప్రజలకు హామీలు ఇచ్చడం సర్వసాధారణం, ఎగరగొట్టడము సర్వసాధారణమే. హామీలు ఇచ్చిన తర్వాత ఎగరగొట్టకుండా ఉండడం అనేది పద్ధతి అని జగన్మోహన్ రెడ్డి చూపించినాడు. అంతకుముందు ఎగరగొట్టన్నారు. కానీ ఎంత విధవ పార్టీలైనా ఎగరగొట్టే వాళ్ళైనా నేను ఈ చేస్తా నీకు గ్యారెంటీ అని చెప్పి బాండ్లు రాపిచ్చి ఇచ్చిన మొగోళ్ళు ఈ మొగోళ్ళే. బాండ్లు రాపిచ్చినారు ఈ మొగోళ్ళు ఇద్దరు. చూసుకోండి బాగా. చంద్రబాబు నాయుడు ఒక వంక, మరో పక్క ఆయన ఏమంటారు, ఆయన సూపర్ స్టారా పవర్ స్టారా? పవర్ స్టార్. ఇట్లా టేలు పెట్టింటాడు కదా, పవర్ స్టార్ ఆయన. ఇద్దరు చెరోపక్క ఉన్నారు. ఇది బాండు, వాళ్ళు రాపిచ్చిన బాండు. ప్రకాశం జిల్లాలో ఒక అమ్మకు, తూర్పుగోదావరి జిల్లాలో ఒక అమ్మకు బాండ్లు రాపిచ్చినారు. ఏమని? నీ ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారు, ఆడబిడ్డ అనేది 1500, 4500, 4500 ఇంటూ 12, 12 4 40, 12 60, 54,000 రాసుకో. 54. నీ ఇంట్లో పిల్లోడు నిరుద్యోగ వృత్తి 3,000, 36,000 రాసుకో. మీ ఇంట్లో రైతు ఉండేవాడు 26,000 రూపాయలు రాసుకో. అంతా కలిపితే నీకు సంవత్సరానికి 1,40,000. 5 సంవత్సరాలు కలిపితే 7 లక్షలు. 7 లక్షలకు బాండ్ ఇచ్చానా? 7 లక్షలకు బాండ్ ఇచ్చానా? ఎప్పటి నుంచి అమలు చేస్తా? కింద రాసినారు, బాగా చదువుకోవాలా తెలుగుదేశం వాళ్ళు. 2024 జూన్ నుంచి నీ అకౌంట్లో జమ కాబడుతుంది. 2024 జూన్ నుంచి నీ అకౌంట్ జమ కాబడుతుంది లెక్క అని బాండ్లు ఇచ్చినారు. ఈ బాండ్లు ఇచ్చిన మగోళ్ళ మీద కోర్టుకు పోవచ్చునా? వీళ్ళు 420నా ఇల్లు కోర్టులో కేసు వేయచ్చునా? మేము దీనికి సమాధానం చెప్తారా తెలుగుదేశం పార్టీ నాయకులారా? కూటమికి సంబంధించిన వాళ్ళు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలా? మీరు బాండ్లు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఇప్పుడు ఇంకా లెక్క తీసుకొని బాండ్లు రాపించినాక ఎగరగొడితే ఎంతో ఇదంతే. వాళ్ళ దగ్గర ఉండే ఓటు తీసుకున్నావు, ఆ ఓటు తీసుకునే దానికి ఇది ఇచ్చా అని చెప్పినావు, వాళ్ళు ఓటు ఇచ్చినారు, ఇది ఇచ్చినావా? ఏమనాలా నిన్ను? పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్, పెద్ద పెద్ద ఆగిత్య మాటలు చెప్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అసలుగా అంత గొప్పగా చెప్తాడు. అభివృద్ధి ఏందయ్యా మీరు చేసిన అభివృద్ధి? సంక్షేమం గురించి మాట్లాడినా నేను. అభివృద్ధి మీరు చెప్పిన మాటలు ఏంటి? అభివృద్ధి సంక్రాంతి కల్లా పల్లె పల్లెకు యాక సూపర్ రోడ్లు వచ్చా అన్నారు. సంక్రాంతికి అల్లుడు వచ్చినాడు కానీ మీ రోడ్లు రాలే. గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడే కానీ అల్లుడు వచ్చినాడు సంక్రాంతికి, రోడ్లు రాలే. మీరు వేసిన రోడ్డు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఏడన్నా 1 2 వేసింటే 4 రోజులకు పోయింది. 4 రోజులకు ఏం అభివృద్ధి చేసినారు? ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నేను తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలే మీరు అమలు పరచలేక ఎల్లెలు కలవన్నారు. మార్కెట్ కట్టలేక చేతులు ఎత్తినారు, కాలేజీ కట్టలేక చేతులు ఎత్తినారు. ఏం చేసినారు అభివృద్ధి రాష్ట్రంలో? తెల్లవారు లేచిన నుంచి ఈ బుద్ధుడి వరకు మీరు సాధించిన ప్రగతి అభివృద్ధి ఏంటంటే 1,70,000 కోట్లు అప్పు చేయడం. ఈ సంవత్సర కాలంలో 1,70,000 కోట్ల రూపాయలు మీరు అప్పు చేసినారు. చూడి, నిన్న మంగళవారం 2,000 చేసినారు. వాళ్ళింది మంగళవారం వచ్చే. మేమట ఒక పార్టీ చూసుకోవాలి. ఏడన్నా మీ యొక్క మంగళవారం వచ్చి అప్పించడం చూసుకోవాలి. మేము కూడా 1,70,000 కోట్లు అప్పు చేసినారు. ఇది మీరు చేసిన అభివృద్ధి. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, వాగ్దానం లేదు, ఇచ్చిన మాట లేదు, మహిళలకు రక్షణ లేదు. ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన పనులు 2: ఒకటి అప్పులు చేయడం, రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను, సోషల్ మీడియా వాళ్ళను జైలుకు పంపడం. ఇంత తప్ప మీరు చేసింది ఏమీ లేదు. నేను ఇది మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అడుగుతానా, ఈ బాండుకు సమాధానం చెప్పాలా? ఈ బాండుకు మీరు సమాధానం చెప్పకపోతే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సంబంధించిన మా వాళ్ళకు ఎవరికైతే ఈ బాండ్ల రూపాన చెల్లించాలన్న డబ్బు ఉందో దాని మీద కోర్టుకు పోతా, కోర్టుకు బేపిస్తా. వాళ్ళతో ఈ బాండ్లకు తప్పకుండా మీరు చెల్లించాలా, కోర్టుకు బేసిస్తాం. కొన్ని లక్షల కేసులు కోర్టులో పడతాయి ఈ బాండ్ల మీద. ఆ రోజు కూడా దగ్గరలో ఉంది.